హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని మాట్లాడుతున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి దర్శనం చేసుకుందికి. అది మొత్తం మీకు చూపిద్దామని ట్రై చేశానండి. కాకపోతే వీడియో మొత్తం తీశాను కానీ అమ్మవారిని డైరెక్ట్గా చూపించడం అయితే అవ్వలేదు. లోపలికి అమ్మవారిని దర్శించుకోవడం తప్పితే మొబైల్స్ లోపలికి అలౌ లేదు, నాట్ అలౌడ్. బయట మొబైల్ ఉంచేయాలి. సో అక్కడ ఉండే వాతావరణం అక్కడ ఎట్లా ఉందనేది మాత్రమే చూపిస్తున్నాను, చూడండి. ఇది విజయనగరం అమ్మవారి ప్రాంగణంలో ఇట్లా ఉందండి ఈ క్రౌడ్ అంతాను. ఈరోజు నైట్ వెళ్ళామన్నమాట అమ్మవారిని దర్శించుకుందికి. అలా వెళ్తుంటే చూడండి, షాపింగ్ మాల్స్, షాపింగ్, ఊర్లోని చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారండి. ఇంకా అంత క్రౌడ్ ఉంది చూడండి. అలాగే వెళ్ళి నేను వీడియో తీసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి. మీకు చూపిద్దామని, అదంతా ఎట్లా ఉంటుందో చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఎదురుగా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. గంట స్తంభం కూడా తీసానండి, చూసే ఉంటారు. ఎందుకంటే లైటింగ్ ఇంకా ముందుకు కూడా చాలా ఉందండి. లైటింగ్, ఫుల్ లైటింగ్ పెట్టారు. అమ్మవారి టెంపుల్ అండి, చాలా క్రౌడ్ ఉంది, పెద్ద లైన్ ఉంది లోపలికి వెళ్ళటానికి. మార్నింగ్ టైం వెళ్తే చాలా జనాలు ఉంటారని చెప్పేసి ఈవినింగ్ టైం వెళ్ళామండి. చూడండి, పైడితల్లి అమ్మవారు పక్కనే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఉంది, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఇది అండి అమ్మవారి టెంపుల్, శ్రీ పైడితల్లి అమ్మవారు. ఫుల్ లైటింగ్స్ పెట్టి అటు ఇటు అరటి చెట్లు పెట్టారు, చాలా బాగా అలంకరించారు. సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయండి. ప్రతి సంవత్సరం దసరా అయిపోయిన వెంటనే వచ్చే మంగళవారం సిరిమానోత్సవం అవుతుందండి విజయనగరంలో. ఈ సంవత్సరం ఏమో సాటర్డే దసరా అయిపోతే వెంటనే వచ్చే మంగళవారం సిరిమానోత్సవం అవుతుంది. సిరిమానోత్సవం వరకు కాకుండా ముందుగుండానే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తామండి. అప్పటికి ఇంకా జనాలు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు గట్టా వస్తారు, ఖాళీ ఉండదు అసలు. అందుకే ముందుగుండానే మొక్కులు తీర్చుకుంటాము. ఘటాలు కూడా ఇస్తున్నారు అందరూ, ఎందుకంటే చీరలు, గాజులు. లైన్లో చాలాసేపు నించున్నామండి. నాకు వీలు అయినంత వరకు వీడియో తీసానండి, మీకు చూపిద్దాం అనుకున్నాను పైడితల్లి వారి ఉత్సవాన్ని. లోపలికైతే మొబైల్ ఎలా లేదు, అమ్మవారిని చూపించలేకపోయాను. ఈ జాతర అట్మాస్ఫియర్ అయితే మీకు చూపిద్దాం అనుకుని చూపిస్తున్నాను. ఎందుకంటే టెంకాయలు, చీరలు, గాజులు అంతా సెట్ ఇక్కడ. మేము అమ్మవారు రాటేసే రోజు ఒక 1 month బిఫోరే రాట వేస్తారండి. రాటేసే రోజు కూడా వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ టెంకాయలు కొట్టడం అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాం కాబట్టి లైన్లో వెళ్తున్నాము. మొబైల్ ఇంకా పక్కన పెట్టేయాలి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.
అందరికీ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చూడండి, అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇంక మొబైల్ క్లోజ్ చేసేయాలి. అమ్మవారిని చూపిద్దామని చాలా ట్రై చేశానండి, అవ్వలేదు. ఎవరో ఒకరు అడ్డుగా వచ్చేసేవారండి, కనిపించట్లేదు అస్సలు అమ్మవారు. ఇంకొన్ని ఘట్టాలు ఇస్తున్నారు. ఇంకా అక్కడ వరకు మొబైల్ పక్కన పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయ్యాక వెనక్కి వచ్చి ఇక్కడ టెంకాయలు అవి చూపిస్తామండి. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి చీర, జాకెట్ అవి చూపించుకుంటాం.